హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? సో ఈరోజు స్పెషల్ వచ్చేసి బొబ్బర్ల వడలండి. ఒక్కొక్కసారి అలసందల వడలు కూడా పిలుస్తారు వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి. సో ఇది వచ్చేసి మనం టిఫిన్గా కానీ లంచ్లో మేబీ మనం ఎప్పుడైనా సాంబార్లో కానీ సైడ్ డిష్ కానీ లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్కి కానీ చాలా బాగుంటుందండి. పండగల టైంలో కూడా వేసుకోవచ్చు. దీనికి ఏం లేదంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో నేను వచ్చేసి 1/2 కేజీ బొబ్బర్లు నానబెట్టాను. 1/2 కేజీ నానబెట్టేసి నైట్ మార్నింగ్ వడకట్టేసి, సో అందులో అల్లం పచ్చిమిర్చి కంపల్సరీగా వేయాలండి. అండ్ అర స్పూన్ జీలకర్ర వేసేసి పిండిని వచ్చేసి ఇలా పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టొద్దు, మరీ బద్దలుగా ఉండదు, కొంచెం పలుకుగా ఉండాలి. అక్కడక్కడ పప్పు కనపడాలి. మొత్తం పిండి వచ్చేసి కొంచెం పలుకుగా ఉండాలి. సో అట్లయితే కరకరలాడితే క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో అలా పట్టుకున్న తర్వాత మనం దానికి కావాల్సినంత ఉప్పు, కొంచెం పించు సోడా వేసుకొని పిండిని బాగా కలుపుకొని, చూసారు కదా ఈ రకంగా వేసుకోవాలి చేతితోని వడలు. మీకు కావాలంటే గారెల్లాగా కూడా మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, మీరు ఇంట్లోని రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఎలా ఉందో ట్రై చేయండి. సో దీన్ని మనం సాంబార్తో కానీ, లేదు అంటే కనుక పల్లీల చట్నీలతో కానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి కానీ ట్రై చేయొచ్చు. సో మీరు కూడా మీ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ట్రై చేసి ఉంటే కనుక ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి.